హాయ్, నేను మీ బుజ్జి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో ఎపిసోడ్ 8 చూసేద్దాం రండి. థ్యాంక్ యూ విజ్జి, నాకు చాలా హ్యాపీగా ఉంది నిన్ను మీ నాన్నగారిని కలవడం అన్నాడు. ఏమన్నా జ్యూస్ చెప్పనా, ఫ్రెష్ లైమ్ వంటివి లాంటివి. ఇప్పుడు ఏం వద్దు, రేపు ఏమి వంటలు చేయించమంటావు, నీ ఇష్టాలు చెప్పు అని అడిగింది. నాకంటూ ఏమీ ప్రత్యేక వంటలు వద్దు, సింపుల్గా ఒక కూర, పులుసు, పెరుగు లేక మజ్జిగ చాలు అని చెప్పాడు. మా నాన్నగారు అంత సింపుల్గా సరిపెట్టరు, నీ ఇష్టం, ముందే చెప్తున్నా అంది విజిత నవ్వుతూ. ఆ ముగ్ధ మనోహర నవ్వుకు వినీల్ మనసు పెండ్యులాంలా అటూ ఇటూ ఊగుతోంది. దాన్ని పట్టుకుని ఆపడం అతనికి చాలా కష్టమైంది. మీ నాన్నగారికి జాతకం పంపారా? పొద్దున్నే ఫార్వర్డ్ చేశాను, అది చూసి నాన్నగారు కూడా కాల్ చేశారు. జాతకాలు చూసే సిద్ధాంతి గారు బిజీగా ఉన్నారట. రెండు మూడు రోజులు పట్టొచ్చని చెప్పారు. ఓహ్ గుడ్, ఆ విషయం సక్సెస్ అవ్వాలని 1000 దేవుళ్ళకు మొక్కుకున్నాను నీల్ అంది. వినీల్ ముఖంలో నీరసం కనిపించి, ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది. నేను బాగానే ఉన్నాను, కానీ మన పెళ్ళి విషయంలోనే నాకు బోలెడు సందేహాలు, అపనమ్మకాలు వెంటాడుతున్నాయి. ఎందుకబ్బాయి, ఎందుకలా? ఈ కాలంలో కూడా నీలాంటి అబ్బాయిలున్నారా అని సందేహం కలుగుతోంది అంది బిగ్గరగా నవ్వుతూ విజిత. ఏమో విజి, స్నేహం ఓకే, కానీ నీతో పెళ్ళంటేనే కంగారుగా ఉంది. అసలు జరిగే పనేనా అని అనుమానం కలుగుతోంది. మీ నాన్నగారితో మాట్లాడాక నేను నీకు ఏ విషయంలోనూ సరితూగనేమో అనిపిస్తోంది. నువ్వు కొంచెం ఆలోచించు. నీలాంటి అమ్మాయికి ఎంతో మంచి జీవిత భాగస్వామి వస్తాడు. నన్నెందుకు కోరుకుంటున్నావు అసలు అర్థం కావడం లేదు అని తల పట్టుకున్నాడు. నీల్, ప్లీజ్ అలా మాట్లాడకు. ఇది ఇప్పటి నిర్ణయం కాదు. మన స్కూల్ రోజుల్లో నిన్ను చూసిన మొదటి రోజే నువ్వు నాకు ఎంతో నచ్చావు. నా ఆస్తులు నీకు ఇబ్బంది అనుకుంటే అవి వదులుకొని నీతో వస్తాను. అయినా అంత దూరం ఆలోచనలెందుకు? ఇంకా ఏ మాటలు జరగలేదు కదా. మా నాన్నగారికి నేను ఇంకా చెప్పలేదు. అప్పుడే ఎందుకు అంత నిరాశ అని అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని, ప్లీజ్ ఆ ఆలోచనలు మానేయి, హ్యాపీగా ఉండు, అంతా హ్యాపీగానే జరుగుతుంది. మనమిద్దరం ఒకటవుతాం, ఆ నమ్మకం నాకుంది అంది ధైర్యంగా. ఏవో సినిమాలు చూసి ఏదో ఊహించుకుంటున్నావు, అంత ఏమీ జరగవు అని ధైర్యం చెప్పింది విజిత. ఇట్స్ ఓకే విజి, చూద్దాం కాలం ఎలా నిర్ణయిస్తుందో అంటూ విజిత చేతుల్లోంచి తన చేతుల్ని వెనక్కు మెల్లగా విడిపించుకున్నాడు మన వినీల్. నీ ప్రతిచర్య నాకు నచ్చుతుంది వినీల్. నీతోనే నా జీవితం. ప్లీజ్ కొద్ది రోజులు మాత్రమే, తరువాత నేను నీ దాన్నవుతాను అంది అతని మొహంలోకి చూస్తూ. పోనీ నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, ఎవరినైనా ప్రేమించావా అని అడిగింది. నా మొహానికి తోడు ప్రేమ కూడానా? ఇదిగో ఇదే నా ప్రేమికురాలు, ఈ సాఫ్ట్వేర్ కోడింగ్నే నా నెచ్చెలి, నాతో నిరంతరం కాపురం చేస్తుంది అన్నాడు నవ్వుతూ. అది నాకు తెలుసులే చదువు బిడ్డ, నీ కోసం స్కూల్ లైఫ్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఎప్పటికైనా మనం కలిసే క్షణం వస్తుందని నా నమ్మకం. నీవు చాలా ఆప్టిమిస్టిక్ విజ్జి అన్నాడు నవ్వుతూ. అలా అని కాదు, నువ్వంటే నాకు ఇష్టం నీల్. నాకు జీవితంలో అన్నీ దొరికాయి. నీతో పెళ్ళైతే నాకు ఇంకేమీ అక్కర్లేదు. సరేలే, కొంచెం ఫ్రూట్ జ్యూస్ చెప్తాను అని ఇంటర్కంలో చెప్పాడు తీసుకురమ్మని. వినీల్, విజిత అలా కబుర్లు చెప్పుకుంటుండగానే
విజిత ఫోన్ మోగింది. అమ్మ కాల్ చేస్తోంది. ఏంటమ్మా అంది. అటు సైడ్ విజిత అమ్మ గట్టిగా ఏడుస్తోంది. విజ్జి, మీ డాడీకి యాక్సిడెంట్ అయ్యిందిరా, హాస్పిటల్లో చేర్చారంట అని హాస్పిటల్ పేరు చెప్పి నేను వెళ్తున్నాను, నువ్వు వెంటనే రా, నాకు భయంగా ఉంది అంటోంది. విజితకి ఒక్కసారి మైండ్ బ్లాక్ అయ్యింది. మొహంలో ఏడుపు ఛాయలు అలుముకున్నాయి. అది గమనించిన వినీల్, ఏంటి విజ్జి, ఏం జరిగింది అన్నాడు. విజిత చెప్పింది కుర్చీలోంచి లేస్తూ. ఓ గాడ్, ఉండు, నేను వస్తాను. ఈ టైంలో రోడ్స్ బిజీగా ఉంటాయి. మా కంపెనీ అంబులెన్స్ ఉంది, దాంట్లో వెళ్తే సిగ్నల్స్ ఇబ్బంది ఉండదు, త్వరగా వెళ్ళొచ్చు, పద పద అంటూ ఇద్దరూ లిఫ్ట్ దగ్గరికి పరుగు తీశారు. పరిగెడుతూనే వినీల్ అంబులెన్స్ డ్రైవర్కి ఫోన్ చేసి అర్జెంటుగా పోర్టికోలోకి రమ్మన్నాడు. మృణాల్కి విషయం చెప్పి నేను వెళ్తున్నాను అని చెప్పాడు. అతను కంగారుగా వచ్చాడు పోర్టికోలోకి. నేను వచ్చేదా అన్నాడు మృణాల్. నో మృణాల్, నేను మేనేజ్ చేస్తాను అని చెప్పాడు వినీల్. అంబులెన్స్లోకి ఎక్కిన వినీల్ విజితకి చెయ్యి అందించాడు ఎక్కేందుకు. ఇద్దరూ అంబులెన్స్లో వెనక కూర్చున్నారు. విజిత వినీల్ ప్రక్కనే కూర్చుంది. హాస్పిటల్ పేరు చెప్పాడు డ్రైవర్కి. అర్జెంట్ అని చెప్పాడు. ఓకే సార్ అని బయలుదేరారు. నీల్, నాకు చాలా భయంగా ఉంది, డాడీకి ఎలా ఉందో అని ఆందోళనగా ఉంది అంది విజిత. వినీల్ భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది విజిత. ఏం కాదురా అంకుల్కి, ఆయన బాగానే ఉంటారు, నువ్వు కంగారు పడొద్దు, అంతా బాగుంటుంది, వర్రీ అవ్వకు అని ఓదార్చాడు మన నీల్. వినీల్ చేతిని గట్టిగా పట్టుకునుంది విజిత. ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న దిగులు ఆమె మొహంలో ప్రస్ఫుటమవుతుంది. ఇంతలో విజిత ఫోన్ మోగింది. రాజుగారి స్టాఫ్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నారు. భయంగా రిసీవ్ చేసుకుంది విజిత. మా నాన్నను రక్షించు అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఫోన్ మాట్లాడింది. మేడం, సార్కి డేంజర్ లేదు, కొద్దిపాటి సీరియస్ ఉంది, మీరేం భయపడకండి, హాస్పిటల్లో అడ్మిట్ అయినారు, ట్రీట్మెంట్ మొదలయ్యింది అని అటువైపు నుంచి చెప్తున్నారు. థ్యాంక్స్ అంది. నేను దారిలో ఉన్నాను, వస్తున్నాను, అరగంటలో అక్కడుంటాను, డాడీని జాగ్రత్తగా చూడండి అని రిక్వెస్ట్ చేస్తోంది. తప్పకుండా మేడం, మేమంతా ఉన్నాం, ఏమీ కాదు, మీరు ఆందోళన చెందకండి అని చెప్పారు వాళ్ళు. థ్యాంక్ గాడ్ అనుకొని డేంజర్ లేదని చెప్పారు నీల్ అంది. అంతా ఓకే అవుతుందిరా విజ్జి, ఇంకొద్దిసేపట్లో అక్కడుంటాము, అంకుల్కి అంతా బాగుంటుంది అని మరోమారు ధైర్యం చెప్పాడు వినీల్. 20 నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నారు. అందరూ ఎమర్జెన్సీ వార్డులోకి పరుగు తీశారు. అప్పటికే రాజుగారి స్టాఫ్కి తెలిసిన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. విజితను చూడగానే ఎదురొచ్చి విషయం చెప్పారు. ఫ్యాక్టరీకి కారులో వెళ్ళేటప్పుడు వెనుక నుంచి ఒక లారీ గుద్దిందంట. ఇక తర్వాత ఏం తెలుసుకుందో టుమారో ఎపిసోడ్ 9లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఫ్రెండ్స్. ఈ స్టోరీ ఎలాగుందో మీరు కమెంట్లో పింక్ చేయండి, నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్.